హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థనా టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత కొద్ది వారాలుగా విశ్వాసం అనే అంశం మీద మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మనము వాక్యం ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రేమ స్వరూపుడా, ప్రేమ కలిగిన మా యేసు నీకే స్తోత్రములనైనా తండ్రి. నీ సన్నిధిలో నిలబడినైనా తండ్రి ప్రభా, దేవా నా తండ్రి ప్రభా, నీ వాక్యం ధ్యానించడానికి నైనా తండ్రి, నీ నామాన్ని కొనియాడడానికి నైనా తండ్రి, నేను ఘనపరచడానికి నీ సన్నిధిలో నిలవబడి ఉండగానైనా నీ దాసరాలనైనా నన్ను ఆశ్రయించి దీవించి కాచి కాపాడునైనా నా నోటికి నైనా మీరు బూరగా ఉండి నా తండ్రి ప్రభానైనా నీ మాటలు అందించమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. తండ్రి ప్రభా, ఎంతమంది అయితే ప్రార్థన టీవీ వీక్షిస్తున్నారో వారి అందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. ప్రభా నేను తండ్రి ప్రతి ఒక్క హృదయము తెరవబడును గాక నీ కార్యం జరిగించి మహిమ పొందమని, వారి కుటుంబాలలోనైనా నీ అద్భుత కార్యం జరిగించి మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మీరే సమస్తము నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యముగా కొద్ది వారాల నుంచి విశ్వాసం అనే అంశము మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మరి ముందు వారం కూడా యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన లాజరును లేపడం మనము చూసి ఉంటున్నాం. ఈ వారము మనము పేతురు యొక్క విశ్వాసం గురించి మనము ధ్యానిస్తాం. హల్లెలూయా. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యం లేనవి ఇన్నాయకు రుజువైనదని మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చూసుకుంటూ ఉన్నాం. మరి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇలా విశ్వాసం గురించి 4 చోట్ల మరి వ్రాయబడి ఉన్నది. విశ్వాసం ద్వారా స్వస్థత జరుగుతుందని, విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుందని, విశ్వాసం ద్వారా అనేక అద్భుతాలు జరుగుతాయని మనము చూస్తుంటున్నాం. మరి పేతురు విశ్వాసం ద్వారా మరి అద్భుత కార్యాన్ని చేయగలిగాడు. హల్లెలూయా. మనము వాక్యము చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మనం చూసుకున్నట్లయితే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయంలోకి ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వాని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనను దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారంలో నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పేతురు యోహాను 3 గంటల సమయమందు దేవాలయంలోనికి ఎక్కి వెళుతున్నారు. ఎందుకనగా ప్రార్థన చేయడానికి వారు వెళుతూ ఉంటున్నారు. ఆ ప్రార్థన చేసే టైంలో అక్కడ ఒక భిక్షం అడిగే వారిని 4 మోసుకొని వచ్చి అక్కడ రోజు ప్రతిదినం అక్కడ మరి పెట్టేవారు. అతడు వచ్చిన వారందరినీ భిక్షం అడుగుతూ వచ్చేవాడు. వీరు 3 గంటల సమయమందు ప్రార్థన చేయడానికి ఎక్కి వెళ్ళుచుండగా వీరు ఏమైనా అతనికి ఇస్తారేమోనని భిక్షం అడుగుతూ వారి తట్టు తేరి చూస్తుండడం మనము చూస్తుంటున్నాం. మరి అపోస్తుల కార్యము
3:1 చూసుకున్నట్లయితే వారు దేవుని సన్నిధానంలో యేసుప్రభు శిష్యులుగా పేతురు యోహాను ఉంటున్నారు. దేవుని సన్నిధానంలో వారు ఎదుగుతూ వెళ్తుంటున్నారు. దేవుడు ఎటువంటి ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడో వారు కూడా అటువంటి గొప్ప కార్యాలు చేయగలిగిన వారుగా ఉంటున్నారు. హల్లెలూయా. మరి యేసు ప్రభువు ఎలాంటి గొప్ప కార్యములు చేశాడంటే చనిపోయిన వారిని లేపాడు, అనేక మందిని మరి రోగస్తులను బాగు చేశాడు, దయ్యములతో పీడింపబడుతున్న వారిని దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మరి యేసు ప్రభు ఎటువంటి విధంగా మరి చేశాడో అటువంటి కార్యాలు పేతురు యోహాను శిష్యులందరూ చేయడము జరిగింది. హల్లెలూయా. వీరు ప్రార్థనలోను సన్నిధానంలోను ఎదుగుతూ వెళ్ళారు. దేవుని సన్నిధానానికి అడుగడుగున మెట్లు ఎక్కుతూ వెళ్ళారు. మరి ఒక మనుష్యుడు యెరూషలేము నుంచి యెరికోకు ఎలా దిగి వెళ్తున్నాడో అటువంటి స్థితిలో కాకుండా వీరు యెరూషలేములోనికి, అంటే పాత స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి వీరు వెళుతూ ఉంటున్నారు. వీరు ప్రార్థనా టయానికి వారు వెళుతూ ఉన్నప్పుడు ఇతను భిక్షమడిగే అతను కుంటివాడు, పుట్టుకతోనే కుంటివాడు. వారు ఏమైనా ఇస్తారేమోనని చేయి చాపి అడగడం జరిగింది. కానీ వారు ఏమంటున్నారంటే, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. ఎవరిని కలిగి ఉన్నారు? యేసుక్రీస్తును వారు కలిగి ఉండడం మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. వెండి బంగారులు మాకు దగ్గర లేవు, కానీ యేసుక్రీస్తు శక్తి కలిగిన వారముగా ఉంటున్నామని మనము కూడా యేసుక్రీస్తు శక్తి కలిగిన వారంగా ఉండాలి. యేసుక్రీస్తును అంగీకరించిన మనము దేవుని సన్నిధానంలో రోజు రోజుకు ఎదిగే వారంగా ఉండాలి. దేవునితో సహవాసం చేసి ప్రార్థన యందు సహవాసం యందు దేవుని సన్నిధానంలో ఎదిగేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. హల్లెలూయా. మరి యోహాను సువార్త 14:12 చూసుకున్నట్లయితే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవిగా చేయనని మీతో చెబుతున్నానని నిశ్చయంగా చెబుతున్నానని యేసుప్రభు ఉంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువారు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతుంటున్నారో మరి నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్తుంటున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తుతో సహవాసం చేస్తారో, యేసుక్రీస్తుతో నడుస్తారో, యేసుక్రీస్తు క్రియలు కలిగి ఉంటారో, మరి ప్రేమ కలిగి ఉంటారో, వారు యేసుక్రీస్తు కన్నా గొప్ప కార్యాలు మరి చేస్తారని దేవుడే సెలవిస్తుంటున్నాడు. హల్లెలూయా. ప్రోత్సహిస్తున్నాడు దేవుడు. మరి ఆయన బలవంతుడైన దేవుడుగా ఉంటున్నాడు. ఆ బలమును ఆ శక్తిని మనకు ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యము 3:6 చూసుకున్నట్లయితే, వారు వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. ఎప్పుడైతే అతను భిక్షం అడుగుతుంటున్నాడో మా తట్టు తేరి చూడము అని అన్నప్పుడు అతను చూశాడు. చూసినప్పుడు ఏదైనా ఇస్తాడేమో, మరి వాళ్ళు ఏమైనా విలువైనది ఇస్తారేమో అని అతను ఆశించుండొచ్చు. కానీ విలువైనది బంగారు వెండి కంటే అతి శ్రేష్టమైనది మరి వారు అతనికి ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చాడంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లెయ్యి అన్నారు. హల్లెలూయా. మరి అతను ఉండే స్థితి అంటే పుట్టుకతోనే కుంటివాడిగా ఉంటున్నాడు. ఆ స్థితిలోనే ఎవరు ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ దేవుని సన్నిధానంలో మరి అతను ఆరోగ్యకరంగా ఉండాలని, నడవాలని, మంచిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. అంటే ఒట్టి మాటలతోనే కాదు, కానీ ఎప్పుడైతే వీరు కుడి చెయ్యి పట్టుకొని అతని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తినారో వెంటనే, హల్లెలూయా, అక్కడ ఆలస్యం జరగలేదు. కానీ వెంటనే వాడు లేచి నిలిచి నడిచి గంతులు వేయిచు దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కుడి చెయ్యి పట్టుకొని మరి లేపాడు, వెంటనే వాడు లేయడము జరిగింది. హల్లెలూయా. వాని పాదములకు బలము వచ్చింది. హల్లెలూయా. కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే వాని పాదములు చీలమడలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. ఆ ఉన్న స్థితిలో నుంచి వాడు దిగ్గున లేచినాడు. హల్లెలూయా. మరి దేవుడు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే అలాగే ఉండమని దేవుడు చెప్పలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు లేయి అని అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు లేయి అనని దేవుడు
వాక్యము చెప్తుంటున్నది. దేవుని సన్నిధానంతో మనము నింపబడే వారంగా ఉండాలి. పాత స్థితిలో ఉన్నారా? మరి దేవుని లేని స్థితిలో ఉన్నారా? ఆ స్థితిలో నుంచి లేయాలి, దేవుని వైపు చూడాలి. యేసుక్రీస్తు వైపు తేరి చూచినప్పుడు ఆయన మహిమను, ఆయన రక్షణను, ఆయన ఆరోగ్యాన్ని, ఆయన ప్రేమను మనం పొందుకునే వారముగా ఉంటాము. హల్లెలూయా. కొందరైతే భక్తి గలవారై ఉంటారు కానీ దేవుని శక్తి ఆశ్రయించని వారముగా ఉంటారు. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం చూసుకున్నట్లయితే పైకి భక్తి గలవారుగా ఉంటారు కానీ దేవుని శక్తి ఆశ్రయించిన వారుగా ఉంటారు. మరి దేవుని శక్తిని మనం ఆశ్రయించే వారంగా ఉండాలి, దేవుని శక్తిని మనము పొందుకునే వారంగా ఉండాలి. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం చూసుకున్నట్లయితే మరి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. మరి బలహీనలమే కానీ యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారని దేవుడు సెలవిస్తుంటున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకునే వారంగా ఉండాలి. యేసయ్య శక్తిని మనం పొందుకునే వారంగా ఉన్నప్పుడు ఇతరులలో దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించడం మనము చూస్తుంటున్నాం. హల్లెలూయా. మొట్టమొదటిగా అతను ఏం చేశాడంటే ఉన్న స్థితిలో నుంచి లేవగలిగినాడు. ఈ భిక్షమెత్తుట రోజు మరి భిక్షమెత్తుట, నలుగురు మోసుకొని వచ్చుట, మరి వాళ్ళు మోసుకొని వచ్చే వారికి కూడా నేను సంపాదించిన దాంట్లో డబ్బులు ఇవ్వాలో ఏమో, మరి వారు చీదరించుకుంటున్నారో ఏమో, రోజు నేను మోసుకొని పోవాలని అతను చూసి సనుక్కుంటున్నారేమో. ఆ పరిస్థితి మరి అతను భరించలేకుండా ఉన్నారు. ఎవరైనా నాకు సహాయం చేయగలరా, ఎవరైనా నాకు ఈ స్థితి నుంచి లేపగలరా అని అతను ఎదురు చూస్తూ ఉండవచ్చు. హల్లెలూయా. మరి అతని ఆశ, నన్ను ఎవరైనా లేపగలరా, నాకు ఈ పరిస్థితి నుంచి విమోచించేవారు ఎవరైనా ఉన్నారా అని అతను మరి ఎంతో లోపల బాధపడుతూ ఉండవచ్చు. అతని పరిస్థితిని గమనించిన మరి పేతురు, యోహాన్లు మరి ఏం చెప్తున్నారంటే ఆ పరిస్థితిలో అలాగ ఉండడము మరి దేవుని చిత్తము కాదు. అతను వెతుకుతున్నాడు దేవుణ్ణి, అతను లోపల ఆశపడుతున్నారని వీరు గ్రహించగలిగారు. అందుకే మరి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, మా దగ్గర బంగారు వెండి లేవు కానీ యేసుక్రీస్తు నామములో లేయి అన్నప్పుడు అతను లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. మనం ఉన్న స్థితిలో నుంచి లేచి నిలబడినప్పుడు దేవుడు కార్యం చేసేవాడిగా ఉంటాడు. లేయాలి ఉన్న స్థితిలో నుంచి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకున్నట్లయితే అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అందుచేత నిద్రించుచున్న నీవు అంటే బ్రతుకున్నావు కానీ మృతతుల్య పరిస్థితి నుంచి మరి ఈ లోక సంబంధమైన మరి దేవత మరి మనోన్నతరాలు మూయబడింది కాబట్టి ఆ పరిస్థితి నుంచి లేమని దేవుడు చెప్తుంటున్నాడు. మృతుల్లో నుండి లెమ్ము అనగా అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసు మనములో బ్రతికించి ఉన్నాడు. హల్లెలూయా. మరి చెప్తుంటుంది వాక్యం, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుతుంటున్నాడు. హల్లెలూయా. ఎఫెసీ 5:14 ప్రకారము మరి యేసు క్రీస్తు నీ మీద ప్రకాశించుచుంటున్నాడు. కాబట్టి ఆ ఉన్న స్థితిలో నుంచి లేయగలగాలి. ప్రభువా నాకు రక్షణ కలగచేయి, ప్రభువా నాకు రక్షణ కలగచేయి, ప్రభువా నాకు ఈ పరిస్థితి నుంచి నన్ను లేపు ప్రభువా అని వేడుకున్నట్లయితే మరి ఆ కుంటివాడు లేచినట్లు మరి లేయగలగాలి. అటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్లయితే మరి అతడైతే లేచాడు, మరి నిలిచాడు. దేవుని యందు నిలబడేవారిగా ఉండాలి. నా యందు మీరు నిలిచి ఉండడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా ఎలాగో ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మరి దేవుని యందు మనము నిలిచి ఉండేవారంగా ఉండాలి. దేవుని వాక్యమందు మనం నిలిచి ఉండేవారంగా ఉండాలి. దేవుడు వాక్యము మరి ప్రకటించినప్పుడు, ఆ ప్రకటించి విశ్వాస వాక్యము హృదయంలోనికి తీసుకున్నప్పుడు దేవుని వాక్యమందు నిలిచింటే మరి ఫలాన్ని మనం చూస్తామని దేవుడు సెలవిస్తుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నట్లయితే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఏమంటున్నాడంటే యేసయ్య, నా యందు మీరు, మీ యందు నా మాటలు. మరి దేవుని మాటలు వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. యేసయ్య మాటలు విన్నప్పుడు విశ్వాసంతో నింపబడినప్పుడు దేవుని మాటలు యందు మరి నిలిచే వారముగా ఉండాలి. హల్లెలూయా.
అప్పుడు దేవుని మాటలేంది మనం ఎప్పుడు నిలుస్తామో, మనకి ఏది ఇష్టమో అది అడిగితే అది మీకు అనుగ్రహించబడును. దేవుని వాక్యం అందు మనం నిలిచి ఉన్నప్పుడు మనం ఏది అడిగితే అది ఆయన ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం చూసుకున్నట్లయితే, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి మరి బాప్తిసం తీసుకుని దేవుని శరీరం మరి తిని ఆయన రక్తము అంటే బల్ల రసము తీసుకున్నప్పుడు మరి దేవుని శక్తి మనం పొందుకునే వారంగా ఉండాలి. నా రక్తమును నా శరీరం తిని నా రక్తం త్రాగవాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును అని అంటున్నాడు. దేవుని వాక్యం అందు నిలిచే వారంగా ఉండాలి. మరి దేవుని బల్ల యందు రసం యందు పాలి భాగస్తులుగా ఉండాలి. దేవుని శక్తిని పొందుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు నిలిచే వారంగా ఉండాలి. 125వ కీర్తన 1వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచు సియోను కొండవలే ఉందురు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుని నమ్ముకుంటానే మరి కష్టము రాదు, సమస్యలు రావు, శ్రమలు రావు అనే దానికి లేదు. కానీ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మరి ఏం చేయాలంట? కదలకుండా నిత్యము నిలిచి సియోను కొండవలే ఉండాలి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలిచి సియోను కొండవలే ఉందురు. యెహెజ్కేలు 2వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవడం నేను నీతో మాట్లాడేదను. హల్లెలూయా. ఇక్కడ ఉన్న స్థితిలో నుంచి అతను లేచాడు, దేవుని సన్నిధిలో నిలిచాడు, మరి నడిచాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వాక్కు వచ్చిందో అతనిలోనికి శక్తి వచ్చింది. ఎప్పుడైతే కుడి చేతితో వారు అతని చేతిని పట్టుకొని ఉన్నారో, జీవ మార్గములు నాకు తెలియజేసి ఉన్నావు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అంతవరకు అతను కష్టం అనుభవిస్తుంటున్నాడు. కానీ మరి ఎప్పుడైతే అతనిలోని శక్తి వచ్చిందో, అతని పాదాలు బాగైపోయాయో, అప్పటి నుంచి అతనికి సుఖమే. హల్లెలూయా. నిందలు లేవు, అవమానం లేదు, ఏమి లేదు. కానీ తన సొంత కాళ్ళతో అతను నడిచి అతను పని చేసుకోగలడు, సంపాదించుకోగలడు. అటువంటి కార్యము అక్కడ జరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి నిలిచాడు, నడిచాడు. హల్లెలూయా. నరపుత్రుడా నీవు చక్కగా నిలవడు, నేను నీతో మాట్లాడేదను. ఎప్పుడైతే చక్కగా నిలబడతామో దేవుని సన్నిధానంలో, వంకరైన మార్గము కాకుండా దేవుని మార్గంలో, నేనే మార్గము సత్యము జీవనై ఉంటున్నానని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఆయన మార్గంలో నడవాలి. హల్లెలూయా. దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు మనతో మాట్లాడేవారుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు మనతో, నీతో, నాతో ఆయన మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. మరి అంతేకాకుండా అతను నడిచాడు. మరి ఎంత గొప్ప కార్యం! వెంటనే అతను నడిచాడు. 86వ కీర్తన 11వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా నేను నీ సత్యము అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించుము. యేసయ్యా, నేను నీ సత్య మార్గంలో నేను నడిచినట్లు నీ మార్గము నాకు బోధించుమయ్యా అంటే ఆయన చక్కగా ఆయన స్వరముతో మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి అంతేకాకుండా అతను జరిగిన మరి ఆ గొప్ప కార్యాన్ని బట్టి, ఆయన కలిగిన ఆ స్వస్థతను, అద్భుత కార్యాన్ని బట్టి అతను గంతులు వేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నట్లయితే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. ఎప్పుడైతే నీతి సూర్యుడు అతనిలోనికి వచ్చాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు అతనిలోనికి వచ్చాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి అతనిలోనికి వచ్చిందో, అతను ఏం చేశాడంట? లేచాడు, నిలబడ్డాడు, నడిచాడు, గంతులు వేస్తుంటున్నాడు. ఆయనకు జరిగిన అద్భుత కార్యాన్ని బట్టి గంతులు వేస్తుంటున్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగినప్పుడు, ఆశ్చర్య కార్యాలు జరిగినప్పుడు మనం ఆనందంతో గంతులు వేసే వారంగా ఉంటాము. హల్లెలూయా. మరి లూకా సువార్త 6వ అధ్యాయము 22-23 చూసుకున్నట్లయితే, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. ఎవరైనా యేసుక్రీస్తును అంగీకరించారు, మీరు కులం మారిపోయారు అది కాదు, కానీ
ఏ కులము కాదు కానీ ఒకటే కులం, మానవ కులం. హల్లెలూయా. మరి ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు, అపహసించినప్పుడు మీరు బాధపడనక్కర్లేదు, కానీ ఏం చేయమంటున్నాడు? సంతోషించి గంతులు వేయుడి అంటున్నాడు. హల్లెలూయా. నా నామమందు మీరు ఎప్పుడైనా హింసించబడితే మీరు గంతులేయండి, మీకు గొప్ప ఫలం ఉంటుంది. ఎక్కడ? పరలోకమందు గొప్ప ఫలము ఉంటుందని దేవుడు సెలవిస్తుంటున్నాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి అతను ఎంతో గంతులు వేసేవాడంగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇన్నాళ్ళు నేను నడచలేదే, చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే నేను కుంటివాణ్ణి కదా, ఇన్నాళ్ళు నేను నడచలేదు. ఇదిగో నాకు దేవుడు శక్తి ఇచ్చాడు, ఇదిగో నన్ను ఆరోగ్యపరిచాడు, ఇదిగో నాకు గొప్ప కార్యం జరిగిందని ఎంతో ఆయన సంతోషిస్తూ ఉంటున్నాడు, ఆనందించేవాడుగా ఉంటున్నాడు, మరి గంతులు వేసేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామాన్ని స్తుతించేవాడిగా ఉంటున్నాడు. ఎవరైనా మేలు జరిగినప్పుడు ఆ గొప్ప కార్యాలు, ఆ మేలు పొందుకొని మరి దేవుని సన్నిధి నుంచి వెనక్కి వెళ్ళేవారుగా ఉంటారు. కానీ అలా కాదు, దేవుడు ఏదో చేశాడని అవసరం తీరిపోగానే దేవుని విడిచి వెళ్ళేవారుగా ఉండకూడదు, కానీ దేవుని సన్నిధానంలో నిలిచి మరి నడిచేవారుగా, గంతులు వేసేవారుగా, దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ముందుకు సాగేవారిగా ఉండాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. హల్లెలూయా. మరి స్తుతిస్తూ ఆయన వెళ్తుంటున్నాడు. కీర్తనలు 100వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్లయితే, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామంను ఘనపరచుడి. ఎప్పుడైతే మేలు కలిగిందో, పాదాలు చక్కగా వచ్చాయో, అతను ఏం చేస్తున్నాడంట? దేవుని నామాన్ని స్తుతిస్తున్నాడు. ఇదిగో నాకు కాళ్ళు వచ్చినాయని అందరికీ ఊర్లోకి పోయి అందరికీ చూపించడానికి అతను వెళ్ళలేదు, కానీ దేవుని నామాన్ని స్తుతిస్తుంటున్నాడు. స్తుతులు చెల్లించుకుంటూ గుమ్మంలోనికి వెళ్ళడము జరుగుతుంది. హల్లెలూయా. 34వ కీర్తన 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దావీదు చెప్తుంటున్నాడు, ఆయన ఎన్ని మేలు చేశాడు యేసయ్య, దాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ నేను ఆయన స్తుతిస్తూ ఉంటున్నాను, ఆయన నామాన్ని ఘనపరుస్తుంటున్నాను. నా నోట ఎప్పుడు ఆయన కీర్తి, ఆయన చేసిన మేళ్ళు నా నోటన ఎప్పుడూ ఉంటున్నాయి. మరి దేవుని చేత ఎన్నో మేలు పొందుకున్న మనము ఎప్పుడూ దేవుని స్తుతించే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దేవుని కృప, అంతేకాని మరి ఏది కాదు. ఆయన చేసిన మేలును బట్టి మనము ఆయన్ను స్తుతించే వారంగా ఉండాలి, ఆయన కీర్తించే వారముగా ఉండాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చూసుకున్నట్లయితే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చెయ్యుదము, అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించదము. ఆయన ద్వారా మనకు దేవుడు మరి గొప్ప కార్యం చేసినప్పుడు స్తుతి యాగము చేయాలి. ఈరోజు ఎన్నో యాగాలు చేస్తుంటున్నారు, కానీ దేవుని నామాన్ని, నిజమైన దేవుని నామాన్ని బట్టి మనము స్తుతి యాగము చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన ఎంత గొప్పవాడై ఉన్నాడో దాన్ని బట్టి మనము స్తుతి యాగం ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి. అలా చేయడం ద్వారా దేవుని నామాన్ని మనం మహిమపరిచే విధంగా ఉంటున్నాము. మరి ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించదము. మన నుండి ఒక ఫలం ఆశిస్తుంటున్నాడు. ఏదంటే స్తుతి అనే ఫలము దేవుడు ఆశిస్తుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు మనం ఆయన స్తుతించే వారంగా ఉండాలి, ఆయన చేసే గొప్ప కార్యాలు మనం కొనియాడే వారంగా ఉండాలి. హల్లెలూయా. మరి అంతేకాకుండా వారితో పాటు మరి నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళాడంట? గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. అనగా దేవుని మరి దైవజనులతో కలిసి మనము సహవాసం కలిగి ఉన్నామా? దైవజనులు మన కోసము ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు దేవుని దైవ సేవకులతో కూడా సహవాసం కలిగి వారితో కూడా నడిచే వారముగా ఉండాలి. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు, క్రీస్తును మరి నేను పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని. మరి క్రీస్తుతో మరి సంబంధంగా ఉన్న దైవ సేవకులతో పాటు నడిచి దేవాలయంలోనికి వెళ్ళాలి, దేవునితో సహవాసం చేసే వారంగా ఉండాలి. 1వ తెస్సలోనికలు 5:16 చూసుకున్నట్లయితే, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేసే వారంగా ఉండాలి. సేవకులతో పాటు, సంఘముతో పాటు సహవాసం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం చూసుకున్నట్లయితే, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. మరి అపోస్తలుల బోధ యందు చక్కగా బోధ వింటున్నారు, సహవాసం కలిగి ఉన్నారు, రొట్టె విరుచుట యందును ప్రార్థన
చేటి ఇందును ఎడతెగక ఉన్నారు. మరి ఇతను గొప్ప కార్యం పొందుకున్న ఇతను, స్వస్థపరచబడిన ఇతను, అద్భుత కార్యం చూసిన ఇతను ఏం చేస్తున్నాడంటే దేవాలయంకి వెళ్ళి వారితో పాటు దేవునితో సహవాసం చేస్తుంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. మరి అంత గొప్ప కార్యము అక్కడ జరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవాలయంలోనికి వెళ్ళిన కీర్తనలు 27:4 చూసుకున్నట్లయితే, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవాలయంలో నేను వెళ్ళి అక్కడే నివసించాలని, దేవునితో గడపాలని, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసించాలని నేను కోరుకుంటున్నానని దావీదు చెప్తుంటున్నాడు. మందిరంలో ఎప్పుడు దేవునిలో ఉండాలని, మందిరంలోకి వెళ్ళాలని మరి ఆశ కలిగి దావీదు ఉన్నట్లే మనము కూడా ఉండాలి. ఈరోజు అతను కుంటివాడు కూడా ఏం చేస్తున్నాడంటే దేవాలయంలోనికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవుని స్తుతిస్తుంటున్నాడు. దేవుని మహాకార్యములు ఆయన వివరిస్తూ మరి స్తుతిస్తూ గంతులు వేస్తూ సన్నిధానంలో దేవుని యందు సంతోషిస్తూ ఉంటున్నాడు. అటువంటి విధంగా మనం ఉండగలిగామా? అటువంటి విశ్వాసం కలిగి ఉండగలిగామా అని పరీక్షించుకోవాలని కోరుతుంటున్నాను. 84వ కీర్తన మరి ఆ 10వ వచనంలో, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మందిరానికి వెళ్ళాలి. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇతర పనుల వైపు చూడకుండా మరి 6 రోజులంతా పని చేస్తాం, కానీ 7వ రోజు మరి దేవుని సన్నిధానంలో గడపాలి, మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. హల్లెలూయా. ఆయన మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. అంత మంచి శ్రేష్టమైన దినాన్ని గడుపుటకు చాలామంది వెనకం చేస్తుంటున్నారు, తన సొంత ఇంటి పనులు చూసుకుంటున్నారు. కానీ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన ఎంత ఆశీర్వాదాలు ఇస్తాడో అది అనుభవించే వారికి తెలుసు. కాబట్టి గొప్ప కార్యాలు మనం చూడాలంటే దేవుని ఎప్పుడు స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయన కొనియాడుతూ మందిరంలోనే నివసించాలని. హల్లెలూయా. ఈ మందిరంలోనే కాదు కానీ పరలోక మందిరంలో మనం ఎప్పుడు నివసించే వారంగా ఉంటాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప కార్యం జరిగింది ఇక్కడ. పేతురు విశ్వాసముతో మరి ఆ కుంటివాడిని లేపడం జరిగింది. మరి ఆ కుంటివాడు ఎన్ని సంవత్సరాలు అంటే 45 సంవత్సరాల కన్నా పైబడిన వాడు. హల్లెలూయా. అంత మరి వయసుండి అతన్ని 45 సంవత్సరాల కంటే వయసు ఎక్కువగా ఉన్నవాడిని లేపగలిగాడు. హల్లెలూయా. ఈరోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో, మరి ఆ పరిస్థితుల్లో నుంచి నువ్వు లేయగలగాలి. ప్రభువా, నేను నీ వైపు చూస్తున్నాను. ఆ రోజు కుంటివాడు మరి చూసినట్లు నేను నీ వైపు చూస్తున్నానయ్యా. ఇంతవరకు మనుషుల వైపు నేను చూస్తుంటున్నానేమో, ఇదిగో డాక్టర్ల వైపు నేను చూస్తుంటున్నాము, కానీ నేను నీ వైపు ఈరోజు చూస్తున్నానయ్యా. నువ్వు నన్ను స్వస్థపరుస్తుంటే దేవుడు స్వస్థపరిచేవాడుగా ఉంటున్నాడు. నీకు వెడల ఆయన అద్భుత కార్యం చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి ఆయన లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు. దేవుడు మరి సన్నిధానానికి దేవాలయానికి వెళ్ళాడు. అటువంటి గొప్ప కార్యము నువ్వు చేయగలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని మహింపరిచే విధంగా ఉండాలి. ఈరోజు మరి దేవుడు మీతో సూటిగా మాట్లాడుతుంటున్నాడు. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, నువ్వు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుంచి లేయమంటున్నాడు. హల్లెలూయా. ఆ స్థితిలో నుంచి నువ్వు లేయగలిగి ఉండాలి. దేవుని వైపు నువ్వు చూడగలిగి ఉండాలి. అప్పుడే దేవుడు నీ ఎడల అద్భుత కార్యము చేయగలడు. అటువంటి విశ్వాసము నీలో ఉందా? అటువంటి విశ్వాసంతో నీ హృదయం అంతా నింపబడినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఇతడు కుంటివాడే కావచ్చు, కొన్ని విషయాల్లో మరి అప్పుల్లో ఉండవచ్చు, వ్యభిచారంలో ఉండొచ్చు, త్రాగుబోతుతనంలో ఉండొచ్చు, నిందల్లో ఉండొచ్చు, అవమానంలో ఉండొచ్చు, పేదరికంలో ఉండొచ్చు. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి నువ్వు లేయి, దేవుని వైపు చూడు. దేవుడిని ఎడల అద్భుత కార్యము చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో, దేవుని మందిరములో, పరలోకములో నివాసము నువ్వు చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నీకోసము స్థలము ఏర్పాటు చేస్తుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వైపు నువ్వు చూసినట్లయితే ఈ కుంటివాడు పొందుకున్న అద్భుతము నువ్వెందుకు పొందుకోకూడదు? ఖచ్చితంగా పొందుకుంటావు. అతని జీవితంలో జరిగిన అద్భుత కార్యం కూడా నువ్వు చూస్తావు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఇంతవరకు ఏ కార్యము జరగలేదేమో, కానీ ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. నువ్వు ఉన్న స్థితిలో నుంచి దేవుని వైపు చూచినట్లయితే నీ ఎడల దేవుడు తన కరుణ కటాక్షాలు నిలిపి నీ కొరకు ఆయన అద్భుతం చేస్తున్నాడు. హల్లెలూయా.
దేవుడు నీ ఎడల అద్భుతం చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీభవించినట్లయితే, ప్రభువా నేను నీ వైపు చూస్తుంటున్నానయ్యా, ఇంతవరకు నీ వైపు చూడలేదు, మనుషుల వైపు చూశాను, కానీ ఇప్పుడైతే నీ వైపు చూస్తాను ప్రభువా, నీలో నేను నిలుస్తాను ప్రభువా అని మీరు ప్రార్థన చేసినట్లయితే మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యం చేయబోతుంటున్నాడు. మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువా నీకే స్తోత్రాలనైనా తండ్రి, యేసు నీకే వందనాలనైనా తండ్రి ప్రభువా, ఆనాడునైనా తండ్రి ప్రభువా నైనా దేవా నా తండ్రి ప్రభువా, మరి పేతును వాడుకున్న దేవుడవు నా తండ్రి, స్తోత్రాలనైనా తండ్రి ప్రభువా నైనా దేవా. అవును స్వామి, వెండి బంగారాలు వారి యొద్ద లేవు, కానినైనా నీ శక్తిని వారు పొందుకొని ఉన్నారయ్యా తండ్రి, నీ శక్తి కలిగి ఉన్నారయ్యా. పుట్టుకతోనే కుంటివాడునైనా తండ్రి ప్రభువా నైనా దేవా, మీరు తాకారనైనా తండ్రి, యేసయ్యనైనా తండ్రి అతని జీవితంలో గొప్ప కార్యం చేశారు నా తండ్రి ప్రభువా తండ్రి. అతడునైనా రోజు నలుగురు మనుషులనైనా తండ్రి అతన్ని మోసుకొని వచ్చేవారు, కానీ అటువంటి పరిస్థితి నుంచి నువ్వు తప్పించి విమోచించినైనా తండ్రి అతన్ని ముట్టైనా మీరు బాగు చేసినందుకే స్తోత్రాలయ్యా. అతనునైనా తండ్రి ప్రభువానైనా దేవా ఆ స్థితి నుంచి లేవగలిగాడు, లేచాడు, నేను చూచాడు నైనా, నడిచాడు నా తండ్రి, గంతులు వేశాడు తండ్రి ప్రభువాని, మందిరంలోనికి వెళ్ళాడు నా తండ్రి ప్రభువానైనా. అటువంటి గొప్ప కార్యం అతని పట్లనైనా చేశారు. ఈరోజు ఏ పరిస్థితిలోనైనా తండ్రి ఉంటున్నారనైనా ఈ వాక్యం వింటున్న వారిలో ప్రతి ఒక్కరిలోని కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. ఆ వారి పరిస్థితుల్లో నుంచి నైనా తండ్రి మీరు వారిని లేపబోతున్నదిగా స్తోత్రాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానైనా దేవానైనా వారి స్థితిగతులను మార్చే దేవుడవయ్యానైనా తండ్రి, కుంటి వాని స్థితిగతులను మార్చావయ్యా, వాని జీవితాన్ని మార్చిన దేవుడా తండ్రి ప్రభా. ఎందరైతేనైనా తండ్రి తండ్రి ప్రార్థన టీవీ చూస్తున్నారు, వారి జీవితాన్ని మీరు మార్చమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించమన్నా తండ్రి స్తోత్రాలయ్యా. వారు మేలు పొందుకొని నీ సన్నిధానంలో ఆనందిస్తూ గంతులు వేస్తున్నాయినా తండ్రి ప్రభా, నీ మందిరంలోనికినైనా నీ ఉదయ కాంతికి తండ్రి ప్రభా వారు పరిగెత్తుకొని వచ్చుదురుగాకనైనా నీ కార్యం జరిగించి మహిమ పొందమని నైనా తండ్రి ప్రభానైనా దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీ నామాన్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్.